మీ ఇద్దరిది కలిసి సుదీర్ఘ ప్రస్థానం తర్వాత కోదండరామిరెడ్డి గారు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అంటుంటారు, నిజమేనా? మాకేం రాలేదండి, ఎక్కడన్నా కలిసినప్పుడు హ్యాపీగా మనసు విప్పి మాట్లాడుకుంటాం. అంటే ఇద్దరం కలిసి సినిమాలు చేయకపోవటం వల్ల అట్లా ఏమన్నా వచ్చిందేమో కానీ అలాంటిది ఏమీ లేదండి. నాకు తెలిసి ఏమీ లేదు, తన మనసులో ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. ఇంతగా సినిమాలో రాణించిన చిరంజీవి గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టాక కొంత అన్ని విధాల ఆయన విమర్శలకి కొన్ని దెబ్బలకు కూడా లోనైనట్టు భావించాలి మనం. ఒక కొలీగ్గా, అంటే ఒకప్పుడు ఆయనతో కలిసి దగ్గరగా పనిచేసిన ఒక వ్యక్తిగా నేను చాలా రాజకీయ ప్రస్థానాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఆయన తప్పు చేస్తే రాజకీయాల్లోకి వచ్చాను ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? అంటే న్యాచురల్లీ ఆయన అభిమానులకు ఎలా ఉంటుందో మీరు కూడా ఆయనతో కలిసి పనిచేసిన. అంటేనండి, నేను 2-3 సార్లు ఊరికే సరదాగా అన్నారు ఆయనతో, అడిగాను, ఏంటయ్యా బయట రాజకీయాల్లోకి వస్తున్నారు చిరంజీవి గారు అనేది చెప్పుకుంటున్నారు, ఏంటంటే అస్సలు క్వశ్చనే లేదండి అన్నారు. 4-5 సార్లు, అంటే జస్ట్ బిఫోర్ ఇంకా 1 మంత్లో అనౌన్స్ చేస్తారనగా. తర్వాత 1 మంత్ తర్వాత అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత మీకు తెలుసు కదా, విపరీతమైన జనం అంతా వచ్చింది. కానీ వచ్చిన జనం ఎందుకు ఓట్లు వేయలేదు మరి. అంటే రాజశేఖర రెడ్డి గారు, నాకు తెలిసి బయట జనం అనుకునేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు జనం మనసుల్లోకి వెళ్ళిపోయారండి, ఆ రూట్స్లోకి వెళ్ళిపోయారు. మీరు సలహా ఇవ్వలేదు సార్ ఎప్పుడు? అంటే ఒక సలహా అంటే ఒక మీ అభిప్రాయంగా తెలియపరచడం లాంటిది మరో విధంగా లేదండి, అట్లా నేను ఎప్పుడు ఇంటరాక్షన్ ఎప్పుడు జరగలేదు. లేదు, జరగలేదు. రాజకీయ జీవితం మొదలయ్యాక తక్కువ కలిశాను నేను. సో పేపర్లో చూడటం మనకి తెలుస్తూ ఉంటుంది కదా ఏం జరుగుతుంది ఏంటనేది. తర్వాత ఆయన ఒకసారి పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేయటం, ఇవన్నీ కొంచెం వ్యతిరేకత. ఇప్పుడున్న అన్రెస్ట్, అంటే ఈ ప్రాంతీయ విభేదాలు, రకరకాల అంశాలు కూడా సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే గందరగోళంగా ఉందండి, చాలా గ్యాప్. రాజశేఖర రెడ్డి గారి లేకపోవడం వల్ల చాలా గ్యాప్, భయంకరమైన గ్యాప్ ఏర్పడిపోయిందండి. అసలు ఆయన ఉన్నప్పుడు చాలా పథకాలు పెట్టి ఎప్పుడు నవ్వుతూ, అసలు ఎప్పుడు విసుక్కున్న మొహం చూడలేదండి నేను రాజశేఖర రెడ్డి గారిని. ఒకవేళ నిజంగా లోపల ఉన్నా కూడా ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరించి, ఒకసారి చూస్తే రెండోసారి 1 సంవత్సరం తర్వాత కలిసిన పేరు పెట్టి పిలిచేవారండి. ఆయన పోయిన తర్వాత నిజంగా రాజకీయాలు బాగలేవండి అసలు.